ప్రేక్షకులకు నమస్కారం. ట్రిపుల్ ఎక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తులో ఈ వారం గ్రహఫలం కార్యక్రమానికి స్వాగతం. ఫిబ్రవరి 1వ తేదీ నుండి ఫిబ్రవరి 7వ తేదీ వరకు మేషాది ద్వాదశ రాశుల వారికి ఉండే శుభాశుభ ఫలితాలని, అవసరమైన సందర్భంలో ప్రత్యామ్నాయ మార్గాల్ని తెలుసుకుంటారు. ఇక జన్మరాశి ధనప్రాప్తి శీర్షికలో కుంభరాశి వారు అంటే ధనిష్ఠ 3-4 పాదాల వారు, శతభిషం 4 పాదాల వారు, పూర్వాభద్ర 1-2 పాదాల్లో జన్మించినటువంటి వాళ్ళు లక్ష్మీదేవిని ఏ విధంగా ఆరాధించాలో, అభిషేకించాలో, అర్చన చేయాలో ఆ విశేషాలతో పాటు అదృష్టయోగం సంఖ్యాశాస్త్రం శీర్షికలో 5వ తేదీని జన్మించినటువంటి వారు ఏ రంగంలో రాణిస్తారు, ఏ లక్షణాలతో ఉంటారు, దాని గురించిన మరింత సమాచారాన్ని తెలుసుకుంటారు. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి శ్రీ చాంద్రమాన జైనామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు మాఘమాసం శుద్ధపక్షం. ఇక ఈ వారంలో ముఖ్యమైన రోజుల్ని పరిశీలించి చూస్తే ఫిబ్రవరి 3వ తేదీ మాఘ పూర్ణిమ, సముద్ర స్నానం. మాఘమాసం సూర్య ప్రీతికరమైనటువంటి మాసం. మాఘ శుద్ధ సప్తమి సూర్యుడు జన్మించిన రోజు కాబట్టి మాఘమాసంలో స్నానాన్ని సూర్య ఉదయకాలానికి పూర్వమైనా సరే తప్తేన వారినా కనీసం వేడి నీళ్ళైనా చేసినట్టయితే దోషం లేదని ధర్మసింధు అనే గ్రంథం తన 176వ పుటలో తెలియచేస్తోంది. అంచేత అనారోగ్యవంతులు కానీ లేదా చన్నీళ్లు పోసుకోవడానికి బాధ అయినటువంటి వారు కానీ వేడి నీటితోనైనా స్నానాన్ని చేసి సూర్య ఉదయకాలానికి పూర్వమే సూర్యునికి నమస్కరించడం సర్వశ్రేయస్కరం. ఇక సంవత్సరానికి 4 మార్లు కనీసం సముద్రంలో స్నానాన్ని చేయడం కోసమని శరీరాన్ని సముద్రంలో కానీ ఉంచినట్లయితే ఆ ఉప్పతనాన్ని కారణంగా శరీరం అంతా కూడా పరిశుభ్రమవుతుంది. అనవసరమైనటువంటి ద్రవ్యాలు శరీరంలో ఏమున్నాయో, రోగకారకమైనటువంటి క్రిములు ఏమున్నాయో అవన్నీ నశించి శరీరానికి ఆరోగ్యం ఖచ్చితంగా పడుతుంది. అంచేత మాఘ పూర్ణిమ మొత్తం అంతా కూడా సముద్ర స్నానానికి సంబంధించిన రోజు. అలాగే భారత శ్రీమద్ రామాయణ భాగవతాలని పఠించవలసినటువంటి రోజు కూడా. ఇక క్రమంగా మేషాది ద్వాదశ రాశుల వారి ఫలితాలని పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఇక ఈ వారం మేషరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు ఆ సంవత్సరం పాపి, అష్టమ శని బాధ ఉంటుంది. ఈ కారణంగా మేషరాశి వారికి ఏ ఉద్యోగం వచ్చినప్పటికీ కూడా దాని యందు శ్రమ కలిగినప్పటికీ మనశ్శాంతితోనే జీవించగలుగుతారు. అలాగే స్థాన చలనం కలిగినప్పటికీ కూడా అది కొద్దిగా లాభాన్నే ఇస్తూ ఉంటుంది, బాధ కలిగించేటటువంటిది కాదు. మొత్తానికి ప్రయత్నం మీద మాత్రమే సాధ్యమవుతాయి కానీ అన్ని పనులు తమంత తాముగా మాత్రం కదలవు, జరగవు. అశ్విని నక్షత్ర జాతకులు వారు చేసేటటువంటి ఏ ఉద్యోగం అయితే ఉందో ఆ ఉద్యోగం నుండి స్థాన చలనాన్ని పొందే అవకాశం బాగా కనిపిస్తోంది. కానీ కొత్తగా తాము వెళ్ళేటటువంటి ప్రదేశం ఏదైతే ఉందో అది మంచి అనుకూలతని కలగజేస్తుంది తప్ప వ్యతిరేకతని కలగజేయనే చేయదు. భరణి నక్షత్ర జాతకులు తమ సంతానం దగ్గర ఉన్నట్లయితే అక్కడి నుంచి దూరం వెళ్ళాలనే ఆలోచనకి వస్తారు. అది చాలా మంచిదైనటువంటి పరిణామమే తప్ప మరొకటి మాత్రము కాదు. కృత్తికా నక్షత్ర జాతకులు కొత్తదైనటువంటి ప్రణాళికని వేసుకుని ఏదో ఉద్యోగమో వ్యాపారమో చేద్దామని అనుకునేటటువంటి వారు ప్రయత్నాలతోనే కాలక్షేపం అయిపోతుంది ఈ వారం తప్ప ఆచరణకి మాత్రం నోచుకోదు. సరస్వతి అష్టోత్తర శతనామ పఠనాన్ని చేయాలి. సూర్య ఉదయకాలం నాటికే వేడి నీటితోనైనా సరే స్నానాన్ని చేయడం చాలా శ్రేయస్కరం. ముఖ్యంగా ఈ రాశివారి ఈ వారం ఏమాత్రము మొగమాటం లేకుండా నిష్కర్షగా ఉన్నదన్నట్టుగా మాట్లాడగలగాలి. ఇక ఈ వారం వృషభ రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే రవి, కుజుడు, కేతువు శుభుడుగా ఉన్నారు. మిగిలిన గ్రహాలు అర్ధశుభులుగా ఉన్నటువంటి కారణంగా మధ్యమ ఫలితాలే లభిస్తాయి కానీ సంపూర్ణమైనటువంటి ఫలితాలు కనిపించే అవకాశం చాలా చాలా తక్కువ. కృత్తికా నక్షత్ర జాతకులు వ్యాపారంలో ఉన్నట్లయితే వ్యాపారానికి సంబంధించిన పెట్టుబడులు బాగా పెట్టే అవకాశం కనిపిస్తోంది. కానీ వచ్చేటటువంటి లాభాలు మాత్రం అంతంత మాత్రంగానే ఉంటాయని గ్రహించాలి. రోహిణీ నక్షత్ర జాతకులు దూరపు ప్రయాణాలని మాని దగ్గరగా ఉండేటటువంటి ప్రదేశాల్లోనే ఉద్యోగం సఫలమవుతుంది, చక్కగా జరుగుతుందనే యథార్థాన్ని గమనించుకుని వీలైనంత వరకు దూరపు ఉద్యోగాల్ని ఆశించకుండా ఉండడం మంచిది. మృగశిర నక్షత్ర జాతకులకి రావలసినటువంటి బకాయిలు దాదాపు సగం దాకా వసూలయ్యే అవకాశం కనిపిస్తోంది. కొద్ది ప్రయత్నం మీదనే హెచ్చుగా బకాయిలు వసూలయ్యే అవకాశం బాగా కనిపిస్తోంది. దుర్గా అష్టోత్తర శతనామ పఠనం చేయడం మంచిది. ఇది మాఘమాసం కాబట్టి ప్రయాగ త్రివేణి సంగమానికి వెళ్ళి అక్కడ స్నానం చేయడం కానీ లేదా ప్రయాగలో ఉండే త్రివేణి సంగమ స్నానాన్ని స్మరిస్తూనైనా స్నానం చేయడం ఉత్తమం సూర్యోదయ కాలానికే.
ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం ఏ విధమైన రుణాన్ని చేయవద్దు. ఇక ఈ వారం మిథున రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే బుధ, గురు, శుక్ర, శనులు శుభులుగా ఉన్నటువంటి కారణంగా అన్ని పనులు సక్రమంగా నెరవేరుతాయి. కానీ చిన్నదైనటువంటి లోపం ఏదో ఒకటి కనిపిస్తూ ఉంటుంది. ఆ కారణంగా ఆ లోపాన్ని సరిదిద్దుకోవడం కోసం ప్రయత్నిస్తూ ఉంటే పైవారం తప్పక వచ్చేస్తుంది. కాబట్టి దాదాపు 30 వంతు పనులన్నీ సక్రమంగా ఈ వారంలో అవుతాయి అని గమనించవచ్చు ఈ రాశి జాతకులందరూ కూడా. మృగశిర నక్షత్ర జాతకులు తమకి సంబంధించినటువంటి ఇళ్లలో వివాహాలకి అలాగే ఇతరమైనటువంటి కార్యక్రమాలకి ఎప్పుడైతే ప్రయత్నాన్ని ప్రారంభిస్తారో ప్రారంభించిన కొద్ది కాలంలోనే శుభ ఫలితాలని పొందగలుగుతారు. ఆర్ద్ర నక్షత్ర జాతకులు ఉద్యోగం నుండి విరమించినటువంటి వారైతే కొత్త ఉద్యోగం సిద్ధంగా ఉంటుంది. కొత్త ఉద్యోగంలో చేరిన వారైతే తప్పక వేతన అభివృద్ధి కలిగే అవకాశం బాగా కనిపిస్తోంది. పునర్వసు నక్షత్ర జాతకులు ఇళ్లని కానీ స్థలాలని కానీ కొనుక్కోగలుగుతారు. దానికోసం చేసినటువంటి రుణం తప్పక తొందరగానే తీరిపోతుంది. ఏ విధమైన అనుమానము లేదు. అన్నపూర్ణ అష్టోత్తర శతనామ పఠనాన్ని చేయడం మంచిది. సూర్య ఉదయకాలంలో 12 మార్లు ఆదిత్య హృదయ స్తోత్రాన్ని కానీ పఠిస్తూ ఉన్నట్టయితే సంపూర్ణమైన ఆరోగ్యం నెరవేరే అవకాశం బాగా కనిపిస్తోంది. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం మాటలతో కాకుండా ప్రతిదీ చేతలోనే ఉండేలాగా, ఉదాహరణకి వివాహమే కానీ అనుకున్నట్లయితే నిశ్చితార్థాన్ని చేసుకుని వివాహ నిర్ణయం అయిందని అనుకోవాలి తప్ప మాటల్లో మాత్రమే అనుకోవడం సరికాదు. ఇక ఈ వారం కర్కాటక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే రాహు శుభుడుగా ఉన్నాడు. గురు, శనులు అర్ధశుభులుగా ఉన్నటువంటి కారణంగా ప్రతిదీ శ్రమ మీదే అవుతూ ఉంటుంది, వాయిదా పడుతూ ఉంటుంది. ఆలోచనలతో మాత్రమే ఉండుతారు కానీ ఏ విధంగానూ పూర్తిగా ఆచరణకి నోచుకునే అవకాశం తక్కువ. స్థానచలనం కూడా జరిగినా ఆశ్చర్యపడాల్సిన అవసరం ఏమాత్రమూ లేదు. పునర్వసు నక్షత్ర జాతకులు తమకి సంబంధించినటువంటి ప్రదేశం నుంచి మరో ప్రదేశానికి వెళ్ళాలనే ఊహ రావడమే కాకుండా తప్పక అక్కడి నుంచి ఎక్కడికో వెళ్ళే అవకాశం కనిపిస్తోంది. పుష్యమి నక్షత్ర జాతకులు అనవసరమైనటువంటి ఆందోళన పడతారు. దానితో పాటు మానసికమైనటువంటి ఒత్తిడికి గురవుతారు. కీర్తి పూర్తిగా తొలగిపోయే ప్రమాదం కనిపిస్తోంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి కాలం ఇది. ఆశ్లేష నక్షత్ర జాతకులకి ఆరోగ్య భంగం కలిగే అవకాశం ఉంది. కాబట్టి 1-2 మార్లు ఆరోగ్యాన్ని జాగ్రత్తగా ఉంచుకునేందుకు కావలసిన పరీక్షల్ని చేయించుకోవడం లేదా జాగ్రత్తగా ఉండడం ఉత్తమం. లలిత అష్టోత్తర శతనామ పఠనాన్ని చేయడం మంచిది. యోగ్యులైనటువంటి వారికి పాదరక్షల్ని దానం చేయడం శ్రేయస్కరం. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం వారికి వచ్చినటువంటి దుఃఖం తాత్కాలికమే అనేటటువంటి ధైర్యంతో మాత్రం ఉండాలి. ఇక ఈ వారం సింహరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే బుధుడు శుభుడుగా ఉన్నాడు. మిగిలిన గ్రహాలు అంత అనుకూలంగా ఉన్నట్లుగా లేవు. కాబట్టి చేసేటటువంటి పనులన్నీ సగం మాత్రమే పూర్తవుతాయి. అనుకోనటువంటి కలహాలు కూడా వచ్చే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. మఖా నక్షత్ర జాతకులు రాబోయేటటువంటి ఆదాయం కోసం పెట్టుబడిని బాగా పెట్టే అవకాశం కనిపిస్తోంది. కీర్తి, ప్రతిష్ట, పలుకుబడి పెరుగుతుంది కానీ ఆదాయం అంతగా పెరుగుతుందనే నమ్మకం తక్కువ. పూర్వ ఫల్గుని నక్షత్ర జాతకులు తమకి సంబంధించిన ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. పైగా 10 మందితో ఏదైనా కార్యక్రమాన్ని చేసే సందర్భంలో అవమానము, అప్రతిష్ట లేకుండా ఉండేలా కొద్ది మెళకువని వహించి తీరాలి. ఉత్తర ఫల్గుని నక్షత్ర జాతకులు తాము చేపట్టినటువంటి పనులన్నీ సగం మాత్రమే అవుతాయనేటటువంటి ధైర్యంతో మాత్రమే దిగాలి తప్ప పూర్తిగా పనులన్నీ సంపూర్ణంగా నెరవేరుతాయి అని మాత్రం అనుకోకుండా ఉండాలి. ఆంజనేయ అష్టోత్తర శతనామ పఠనం చేయడం మంచిది. ప్రతినిత్యం స్నానం చేసి ఈ మాఘమాసం మొత్తం అంతా కూడా పితృదేవతల్ని తలుచుకుని అర్ఘ్యాన్ని ఇయ్యడం శ్రేయస్కరం. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం రుణాలన్నిటినీ ఒక చోట ప్రణాళికాబద్ధంగా రాసుకుని క్రమంగా తీర్చివేయడం ఎంతైనా మంచిది. ఇక ఈ వారం కన్యారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు, శని శుభులుగా ఉన్నారు. కుజుడు, రాహు, కేతువు అర్ధశుభులుగా ఉన్నారు. ఈ కారణంగా పైనున్నటువంటి అధికారులతో కానీ క్రింద ఉండేటటువంటి క్షేత్రస్థాయి సిబ్బందితో కానీ కలహాన్ని పెట్టుకున్నట్టయితే తప్పక ప్రమాదం లభించే అవకాశం బాగా కనిపిస్తోంది. చేత వీలైనంత వరకు మౌనంగా ఉంటూ కార్యక్రమాలన్నింటినీ సఫలీకృతం చేసుకోవడానికి ప్రయత్నించాలి ఈ రాశిలో ఉన్నటువంటి వారందరూ కూడా.
ఉత్తర ఫల్గుని నక్షత్ర జాతకులు పై స్థాయి సిబ్బందితో ఏమాత్రపు పొరపచ్చాలని తెచ్చుకోకుండా పైవారి ఆజ్ఞలకి అనుగుణంగా చేసేస్తూ తమ సొంత ఆలోచనని ఏమాత్రమూ చేయకపోవడం సర్వశ్రేయస్కరం. హస్త నక్షత్ర జాతకులు వైద్య శాఖకి చెందినటువంటి వాళ్ళు అయినట్లయితే మరొకరి సహాయాన్ని చేసుకుని మాత్రమే, మరొకరి సహాయంతో మాత్రమే వైద్య వృత్తిని ఏ రోజుకు ఆ రోజు చేసుకోవడం మంచిది తప్ప లేని పక్షంలో అభియోగాలకి అవకాశం వచ్చే ఆ పద్ధతి కనిపిస్తోంది. చిత్తా నక్షత్ర జాతకులు తాము తీసుకున్నటువంటి రుణానికి సాక్ష్యంగా ఎవరినైనా పెట్టుకుని సరైనటువంటి పద్ధతి తప్ప తమంత తాముగా నోటి మాటగా రుణాన్ని చేయడం ఏమాత్రం శ్రేయస్కరం కాదు. గణేశ అష్టోత్తర శతనామ పఠనాన్ని చేయడం మంచిది. ఆరోగ్యరీత్యా నేతిని నువ్వుల ముద్దలో కలిపి అగ్నిలో వేసి ఆ వచ్చేటటువంటి ధూమాన్ని పీల్చడం చాలా చాలా మంచిది. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం అధికారులతో కలహించకుండా ఉండడం అవసరం. ఇక ఈ వారం తులారాశి వారి ఫలితాన్ని పరిశీలించి చూస్తే శుక్రుడు కేతువు శుభుడుగా ఉన్నారు. ఆ కారణంగా ప్రయత్నాలన్నీ కూడా నిదానంగా సాగుతాయి. సంపూర్ణంగా మాత్రం పనులన్నీ కావు. అంతేకాక తమకి సంబంధించిన జీవితానికి, తమకి సంబంధించిన ప్రయత్నాలకి ఆలోచన తాము చేసుకోవడం మంచిది తప్ప ఇతరుల మీద ఆధారపడి ఉండడం ఈ రాశిలో ఉన్నటువంటి వారు సరికాదు. చిత్తా నక్షత్ర జాతకులు తాము ఏదైనా రుణాన్ని చేయాలి అని అనుకున్నా, లేదా వ్యాపారాన్ని చేయాలి అని అనుకున్నా ధైర్యంగా తమంత తాము నిర్ణయాన్ని తీసుకోగలగాలి తప్ప 10 మంది సలహాలని తీసుకోవడం ఈ వారంలో శ్రేయస్కరం కాదు. స్వాతి నక్షత్ర జాతకులు వివాహానికి సంబంధించినటువంటి నిర్ణయాన్ని తప్పక చేసుకోగలుగుతారు. వివాహం అనుకూలంగా ఉండేటటువంటి సంబంధం తప్పక వచ్చి తీరుతుంది. ముందడుగు వేసుకోవడం శ్రేయస్కరం. విశాఖ నక్షత్ర జాతకులు తమకి సంబంధించిన జీవితానికి నిర్ణయాన్ని పొరపాటు చేసుకుంటున్నారేమో అనే విషయాన్ని 1కి 2 మార్లు పరిశీలించుకుని మాత్రమే నిర్ణయాన్ని చేసుకోవాలి. ఇతరుల ఆలోచన మీద ఆధారపడడం శ్రేయస్కరం కాదు. ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠించడం ఉత్తమం. ఆదివారం తప్పక నేలపడక చేస్తే ఈ రాశి వారికి అనుకూలం. ఇక ముఖ్యంగా ఈ రాశివారు ఉత్సాహవంతులతో స్నేహం చేయడం, అలాగే ధర్మబద్ధంగా నడవాలనే నిర్ణయాన్ని తీసుకోవడం మంచిది. ఇక ఈ వారం వృశ్చిక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు, శుక్రుడు, రాహువు శుభులుగా ఉన్నారు. రవి అర్ధశుభుడుగా ఉన్నాడు కాబట్టి ఆలోచన అయితే బాగా ఉంటుంది, కానీ అమలు ఏమాత్రము సాగదు. శారీర ఆరోగ్యం అంటే శరీరానికి సంబంధించిన ఆరోగ్యం బాగున్నప్పటికీ కూడా మానసికమైనటువంటి అనారోగ్యం బాగా ఉండే అవకాశం కనిపిస్తోంది. విశాఖ నక్షత్ర జాతకులు తీర్థయాత్రలకు కానీ వెళ్ళినట్లయితే మధ్యలో ఆరోగ్య భంగమై తిరిగి రావడం కానీ, లేదా శారీరమైనటువంటి ఆరోగ్యంలో తేడా రావడం కానీ, మానసికమైన శారీరకమైన ఆరోగ్య భంగం కలగడం రెండూ ఉండడం కానీ జరిగే అవకాశం కనిపిస్తోంది. అనురాధ నక్షత్ర జాతకులు కొద్దిగా తమకు సంబంధించిన విసుగుని, చిరాకుని ప్రదర్శించకుండా ఉన్నట్లయితే అనుకూలమైనటువంటి ప్రదేశానికి వెళ్ళడం కానీ, లేక పై స్థాయి సిబ్బందికి అనుకూలంగా ఉన్నటువంటి ఆలోచన కలగడం కానీ జరుగుతుంది. కొద్ది జాగ్రత్తగా నోటిని అదుపు చేసుకుని ప్రవర్తించాలి ఈ వారంలో. జ్యేష్ఠ నక్షత్ర జాతకులు ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ ఫలితం శూన్యంగా ఉంటుంది. మానసికమైన తీవ్రమైన ఒత్తిడికి గురై తీరుతారు ఈ వారంలో. రాజరాజేశ్వరి అష్టోత్తర శతనామ పఠనం చేయడం చాలా మంచిది. మాఘమాసం కాబట్టి మంచు, వేడి రెండూ కలిసి ఉండేటటువంటి మాసం కాబట్టి పూర్తిగా ముల్లంగి దుంపని విడిచిపెట్టడం మంచిది. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం తాము ఏ పనిని చేపట్టినా ఖచ్చితంగా పూర్తి చేయగలమనేటటువంటి ఆత్మవిశ్వాసంతో ఉండాలి. ఇక ఈ వారం ధనురాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే రవి, బుధ, శుక్రుడు శుభులుగా ఉన్నారు. కుజుడు అర్ధశుభుడుగా ఉన్నాడు. ఈ కారణంగా ఈ రాశిలో ఉండేటటువంటి వారందరూ కూడా తెలిసి తప్పక ఈ ప్రయత్నాన్ని చేయొచ్చు, ఈ పనిని చేయొచ్చు అని తెలిసి కూడా ఏమాత్రం దాని గురించిన శ్రద్ధ వహించరు. సమయం అయిపోతుంది, పని మాత్రం జరగదు. మూలా నక్షత్ర జాతకులు తమకి సంబంధించినటువంటి ఉద్యోగం ఏ విధంగా ఉండాలో అంతటి గొప్ప ఉద్యోగానికి సంబంధించిన అందరూ తెలిసినప్పటికీ తగు ప్రయత్నాన్ని చేయకుండా ఉద్యోగాన్ని రప్పించుకోలేకపోతారు, కేవలం ప్రయత్నలోపం కారణంగా. పూర్వాషాఢ నక్షత్ర జాతకులు తమకి సంబంధించినటువంటి స్థిరాస్తి కొనుగోలు వ్యవహారంలో పత్రాలని సక్రమంగా చూసుకోకపోవడం కానీ, లేదా స్థిరాస్తి కోసం చేయవలసినటువంటి ప్రయత్నాన్ని సక్రమంగా చేయకపోవడం వల్ల కానీ మొత్తానికి ఆ స్థిరాస్తిని పొందలేకపోతారు.
ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులు కుటుంబంలో ఐకమత్యానికి సంబంధించినటువంటి సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవాలని అనుకుంటూ మెల్లగా కాలక్షేపం చేస్తూ ఆ ప్రయత్నం ఏమాత్రమూ సఫలం కాకుండా అలా ఉండిపోతారు. లక్ష్మీ అష్టోత్తర శతనామ పఠనం చేయడం మంచిది. మాఘమాసం సందర్భంగా ఇటు ఎండ అటు మంచు చలి ఉండేటటువంటి కారణంగా ఆరోగ్యం కోసం నువ్వులు పంచదార 3-1 పాలలో ముద్ద చేసి తినడం శ్రేయస్కరం. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం పెద్దల పరిచయాన్ని తమ అభివృద్ధి కోసం ఉపయోగించుకుని తీరాలి. ఇక ఈ వారం మకర రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురు, శుక్ర, శని, రాహు, కేతువులు అనుకూలుగా ఉన్నటువంటి కారణంగా అనుకున్న పనులన్నీ సక్రమంగా చేయగలుగుతారు. కానీ ప్రభుత్వానికి సంబంధించిన లావాదేవీల విషయంలో ఏమాత్రపు శ్రద్ధని చూపించకపోవడం జరగచ్చు. ఆ కారణంగా ఇబ్బంది అయ్యే పరిస్థితి ఉంది కాబట్టి కొద్ది జాగ్రత్తలు వహించడం అవసరం. ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులు ప్రభుత్వానికి సంబంధించి చెల్లించవలసిన పన్నుల్ని బకాయిల్ని వెంటనే చెల్లించడం చాలా చాలా అవసరం. శ్రవణ నక్షత్ర జాతకులు వ్యాపారాన్ని పెంచుకోవడానికి సంబంధించిన ఊహలతో పాటు ఉద్యోగానికి సంబంధించిన ఆలోచనల్ని ఒక పక్క చేస్తూ ఉండడం ఎంతైనా అవసరం. ధనిష్ఠ నక్షత్ర జాతకులు ఆరోగ్యానికి సంబంధించిన తేలికపాటి పరీక్షల్ని చేసుకోవడంతో పాటు ఆరోగ్యం సక్రమంగా ఉండడానికి కావలసిన వ్యాయామం మొదలైనటువంటి వాటిని చేయడం చాలా చాలా అవసరం. నవగ్రహ స్తోత్ర పఠనాన్ని చేస్తూ ఉండాలి. ప్రాతకాలంలోనే మాఘమాసం కాబట్టి స్నానాన్ని చేసి గొడుగుని దానం చేయడం చాలా చాలా మంచిది. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం కోపాన్ని, విసుగుని, చిరాకుని దూరంగా ఉంచాలి. ఇక ఈ వారం కుంభరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే శుక్రుడు మాత్రమే శుభుడుగా ఉన్నటువంటి కారణంగా తెలియనిటువంటి వ్యయం, అనవసరమైనటువంటి ఖర్చులు నెత్తి మీద పడే అవకాశం ఉంటుంది. దాచుకున్న ధనాన్ని మరి దేనికో ఉపయోగిద్దాం అని అనుకున్నది కాస్త ఈ మరమ్మతుల కోసమని వినియోగింపబడడం జరుగుతుంది. ఇది సత్ వ్యయం, మంచి పనులకి ఖర్చు చేయబడేదే అయినప్పటికీ కూడా మనం వేసుకున్నటువంటి ప్రణాళిక అమలు కాదు అనే అభిప్రాయం కలుగుతుంది ఈ రాశిలో ఉన్నటువంటి వారికి. ధనిష్ఠ నక్షత్ర జాతకులు స్థిరాస్తులకి సంబంధించినటువంటి మరమ్మతులు తప్పక వెంటనే చేపట్టవలసిన అవసరం వస్తుంది. దాచుకున్న సొమ్ములో ఎక్కువ శాతం దీనికోసం వినియోగించవలసిన అవసరానికి పాల్పడతారు. శతభిష నక్షత్ర జాతకులు ఉద్యోగానికి సంబంధించిన మార్పుకి ఎంతో ప్రయత్నాన్ని చేస్తారు, చాలా వ్యయాన్ని చేస్తారు. మొత్తానికి అది మాత్రం సాధింపబడదు. తీవ్రమైన నిరుత్సాహాన్ని పొందుతారు. కాబట్టి ప్రయత్నం చేయకుండా ఉండడం ఎంతైనా ఉత్తమం. పూర్వాభాద్ర నక్షత్ర జాతకులు వాహనాలకి సంబంధించినటువంటి మరమ్మతులు కానీ లేదా తమ ఆరోగ్యానికి సంబంధించినటువంటి పరీక్షల్ని కానీ చేయించుకుని వ్యయానికి గురి అయ్యే అవకాశం కనిపిస్తోంది. కాబట్టి వాహనాలని అలాగే శరీరాన్ని వీలైనంత వరకు జాగ్రత్తగా ఎప్పటికప్పుడు పరిశీలించుకోవడం ఈ వారంలో అవసరం. లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రాన్ని పఠించాలి. సూర్యోదయ కాలంలో స్నానాన్ని చేసి నువ్వులతో నింపిన ఇనుము లేదా కంచు పాత్రని దానం చేయడం శ్రేయస్కరం. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం మరమ్మతులు చేస్తున్నప్పటికీ కూడా ఒక అంచనా ప్రకారం వ్యయాన్ని చేసుకుని తీరాలి, లేని పక్షంలో ఇబ్బంది పడతారు. ఇక ఈ వారం మీనరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే బుధ, గురు, శుక్రులు శుభులుగా ఉన్నారు. రవి, రాహు, కేతువులు అర్ధశుభులుగా ఉన్నారు. ఈ కారణంగా ధైర్యాన్ని, సాహసాన్ని, పరాక్రమాన్ని, నోటి దురుసుతనాన్ని ఈ రాశిలో ఉన్నటువంటి వారు చూపించకపోవడం ఎంతైనా శ్రేయస్కరం, చాలా చాలా మంచిది కూడా. పూర్వభద్ర నక్షత్ర జాతకులు ఏ విధమైనటువంటి సాహస కృత్యాలని ఈ వారంలో చేయకపోవడం చాలా చాలా అవసరం. ఉత్తరాభద్ర నక్షత్ర జాతకులు తొందరపాటు నిర్ణయాన్ని తీసుకుని ఇబ్బంది పడతారు. కాబట్టి తొందరపాటు నిర్ణయాలు చేయకుండా ఉండడం అత్యవసరం. రేవతి నక్షత్ర జాతకులు తమకి సంబంధించిన ఆలోచనలన్నింటినీ ప్రణాళికాబద్ధంగా అమలు చేయడం పై వారం నుండి చేయడం మంచిది తప్ప ఈ వారంలో అమలు చేయాలని ప్రయత్నించడం, పట్టుదల పట్టడం సరికాదు. సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రాన్ని పఠించడం ఉత్తమం. మంచు, ఎండ కలిసిన ఈ మాఘమాసంలో నువ్వులు అద్దిన అరిసెల్ని నివేదన చేసి సూర్యభగవానికి నైవేద్యంగా స్వీకరించడం ఉత్తమం. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోకూడదు. కుంభరాశివారు లక్ష్మీదేవి అనుగ్రహానికి ఏ విధమైన అర్చనని చేయాలో, అభిషేకాన్ని చేయాలో ఆ విశేషాన్ని తెలుసుకుందాం. ధనిష్ఠ 3-4 పాదాలు, శతభిషం 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ఠ 1, 2, 3 పాదాల్లో జన్మించినటువంటి వారు లక్ష్మీదేవికి అనుగ్రహం కోసమని
నువ్వులతో ఉన్నటువంటి నీటిని అంటే నీళ్లలో కొద్దిసేపు నువ్వుల్ని నాననిచ్చి ఆ నీటితో స్నానాన్ని చేయడం చాలా మంచిది. 4 దోసెళ్ల నువ్వుల్ని స్వచ్ఛమైనటువంటి ఒక పండితునికి దానాన్ని చేసి లక్ష్మీదేవి ప్రతిమకి ధాన్యంతో అభిషేకాన్ని చేయాలి. శ్రీయై నమః, శ్రీయై నమః, శ్రీయై నమః అంటూ సంపూర్ణ అభిషేకాన్ని చేయాలి. నువ్వులు సంబంధించినటువంటి ఏదో ఒక పిండి వంటని, ముఖ్యంగా నువ్వులు బెల్లము కలిపినటువంటి ముద్దని అమ్మవారికి నివేదనని చేసి దానిని నైవేద్యంగా సమర్పించడం శ్రేయస్కరం. అమ్మవారికి సంబంధించిన అష్టోత్తర శతనామ పఠనాన్ని చేసి ముగించవచ్చు. అమ్మవారికి ఈ వారంలో పుష్పాలని సమర్పించినా సమర్పించకున్నా నువ్వులు బెల్లాన్ని కలిపినటువంటి ముద్దని నివేదన కానీ చేసినట్లయితే మాఘమాసంలో లక్ష్మి మరింత ప్రీతురాలు అవుతుంది అని శాస్త్రం తెలియజెప్తున్నటువంటి సత్యం. అదిదేవ నమస్తుభ్యం ప్రసీద మమ భాస్కర, దివాకర నమస్తుభ్యం ప్రభాకర నమోస్తుతే, సప్తాస్వరథమారూఢం ప్రచండం కశ్యపాత్మజం, శ్వేతపద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం. శంకర భగవత్పాదులు షట్పదీ చేస్తూ అవినయమపనయ విష్ణోహో అని మొదలుపెట్టారు. క్షమ, క్షుత్. క్షుత్ అంటే ఆకలి, అది అంత తేలిక కాదు. అలాగే క్షుదా, దాహం వేసిందనుకోండి, అంత తేలిక కాదు ఓర్చుకోవడం. అటువంటి షడూర్ములలో ఒకటైనటువంటి ఆకలి చేత ప్రాణులన్నీ బాధపడుతున్నాయి. ఎంతమందికి ఎన్నిసార్లు అన్నం పెడతారు? అందుకే సూర్యనారాయణమూర్తి చేసినటువంటి మహోపకారం ఏమిటంటే కొన్నిటికి ఓషధీ తత్వాన్ని కటాక్షించాడు. ఓషధి అంటే అది ఒకసారి తిన్నంత మాత్రం చేత ఆకలి అనబడేటటువంటి రోగాన్ని పరిమారుస్తుంది. 2, అది కొద్దిగా మిగిలే అనుకోండి, మళ్ళీ తీసుకెళ్లి భూమిలో పెడితే అపారంగా మళ్ళీ పెరుగుతుంది. అలా పెరగగలిగినది, లోపల ఆకలి అనేటటువంటి వ్యాధిని పోగొట్టగలిగినది ఏది ఉన్నదో దానికి ఓషధి అని పేరు. ఉదాహరణకి ధాన్యం ఉన్నాయనుకోండి, దంపుకుని బియ్యం చేసుకుని తిన్నాం అనుకోండి, అన్నం వండుకొని ఆకలి తీరుతుంది, శక్తిగా మారుతుంది. ఏది కనపడితే అది తిన్నాం అనుకోండి, అతిసారం వస్తుంది, ప్రమాదం వస్తుంది. ఏది లోపలికి వెళ్ళి జీర్ణమై శక్తిగా మారుతుందో అది పోషిస్తుంది. ఆ పోషకత్వము కలిగినటువంటి వాటిలో ధాన్యము, గోధుమలు, రాగులు, సజ్జలు ఇలాంటివన్నీ చేరుతాయి. అవి ఒక్కసారి పండి తినేసిన తరువాత ఇక మళ్ళీ ఎలా వస్తాయి అన్న ప్రశ్న వచ్చిందనుకోండి, ప్రమాదం జాతికి. అప్పుడు జీవకోటి నిలబడదు. ఓషధీతత్వం ఉంటుంది. ఒక్క బస్తాడు ధాన్యం దాచుకున్నాడు అనుకోండి, 9 బస్తాల ధాన్యం తినేసిన పండిన 10 బస్తాల్లో ఆ ఒక్క బస్తాలో ధాన్యం పట్టుకెళ్ళి మళ్ళీ భూమిలో వేశాడు అనుకోండి, మళ్ళీ 10 బస్తాల ధాన్యం వస్తాయి. ఓషధి అంటే తినబడినప్పుడు శక్తినిస్తుంది. అదే ఓషధి చిత్రం ఏమిటంటే మళ్ళీ భూమిలో పెట్టినప్పుడు ద్విగుణంగా, బహుళంగా మళ్ళీ వచ్చి లోకము యొక్క ఆకలిని తీరుస్తుంది. అటువంటి ఓషధీతత్వాన్ని ప్రకాశింపచేసిన వాడు ఎవరంటే సూర్యభగవానుడు. ఎవరి ద్వారా చేశాడు అంటే అది కూడా చాలా విశేషమైన భావనతో చేశాడు. ఎక్కడ చెప్పారు ఈ విశేషాలంటే మహాభారతం ఆరణ్య పర్వంలో ధౌమ్యుడు మాట్లాడతాడు. ఆయన చెప్తూ ఉత్తరాయణం అంతా కూడా ఆయన భూమి మీద ఉన్నటువంటి జలాశయములలోని నీటిని, ప్రాణుల యందు ఉన్నటువంటి నీటిని కూడా లాక్కుంటాడు. అంతగా నీటిని లాగుతాడు ఉత్తరాయణం అంతా. దక్షిణాయన ప్రారంభం అయ్యేటప్పటికీ ఒక చేత్తో వర్షం కురిపిస్తాడు, రెండవ వైపు నుంచి నేను ఇందాక 300 కిరణముల చేత దేవతలను, మనుష్యులను, పితృదేవతలను పోషిస్తాడన్నానే, అందులో ఆయన ఏం చేస్తాడంటే చంద్రుడికి ప్రకాశం ఇస్తాడు. అందుకే సూర్యుడు చంద్రుడి మీద ఆధారపడి ప్రకాశిస్తాడు. ఆ సూర్యుడి నుంచి పడినటువంటి కిరణముల చేత చంద్రుడు అమృతత్వాన్ని పొంది సుధాకిరణుడై అమృతంతో కూడినటువంటి కిరణాలని విడిచిపెడతాడు. అందుకే శంకర భగవత్పాదులు ఎప్పుడెప్పుడు సౌందర్యలహరిలో చంద్రుడి గురించి మాట్లాడినా హిమకరహ హిమకరహ అంటూ ఉంటారు. చల్లని కిరణములు కలిగిన వాడు అని.
ఆయనకి సుధాధారలను విడిచిపెడుతుంటాడు. ఆయన కిరణములలోంచి అమృతం పడుతూ ఉంటుంది ఎప్పుడు. అందుకే ఆపాతాళ నభస్థలాంత భవన బ్రహ్మాండమా విస్ఫురత్ జ్యోతిస్ఫాటికలింగమౌళి విలసత్పూర్ణిందువంతామృతై అస్తోకప్లుతమేకమీశమనిశం రుద్రానువాకాన్ ద్యపం ధ్యాయే దీప్సిత సిద్ధయే ధ్రువపదం విప్రోభిషించేచ్చివం బ్రహ్మాండ వ్యాప్త దేహా భసిత హిమరుచాభాసమానాభుజంగై కంఠే కాళాః కపర్దాః కలిత శశికళశ్చండకోదండహస్తాః త్రిక్షా రుద్రాక్షమాలా సులలిత వపుషః సంభవా మూర్తిభేదాః అని అభిషేకం చేయడం వల్ల ఫలితం వస్తుందా, అభిషేకమునకు ధ్యానము చేత ఫలితం వస్తుందా అంటే యథార్థమునకు అభిషేకం చేత ఫలితం వస్తుందని చెప్పలా. ధ్యాయేత్ ఈప్సిత సిద్ధయే. అసలు అభిషేకం చెయ్యడానికి ముందు ధ్యాన శ్లోకంతో నువ్వు శివలింగాన్ని ధ్యానం చేయడంలోంచి నీ కోరికలు తీరుతున్నాయి. ఎలా అంటే ఈ శివలింగం అంతా బ్రహ్మాండమైతే ఒకానొకప్పుడు దూర్జటికి దర్శనమైంది. ఉదయగ్రామము పానవట్టము అభిషేకో తత్ప్రవాహంబు వార్ది ధరిద్వంతము ధూపధూమము జ్వలద్దీప ప్రభారాశి కౌముది తారానివహంబులద్భుత సుమంబులుగా తమోదూత సఖ్యదమై సీత గభస్తి బింబ శివలింగం ఒప్పే ప్రాచీదిశన్ అన్నాడు. అండము గుడ్డు ఈ బ్రహ్మాండమంతా ఓ శివలింగం అయితే దాని మీద ఉన్నటువంటి చంద్రబింబం ధారాపాత్రయై అందులోంచి పడుతున్నటువంటి అమృతధారల చేత ఈ బ్రహ్మాండం అనేటటువంటి శివలింగము చల్ల పడిపోయి ఉంటుంది, తడిసిపోయి. ఆ చల్లగా తడిగా ఉన్న శివలింగాన్ని ముట్టుకుని ఆ చల్లతనాన్ని అనుభవించడం ఎవరు ధ్యానమునందు అనుభవిస్తారో అటువంటి వారికి ధ్యాయేత్ ఈప్సిత సిద్ధయే ధ్రువపదం విప్రోభిషించే శివం. శివం మంగళప్రదుడై ఆయన అందరికీ కూడా శుభంకరుడై మంగళములనిస్తాడు. కాబట్టి చంద్రుడు సుధాకిరణుడై అమృత కిరణములను తనవిగా చేసుకుని అమృత వృష్టిని కురిపిస్తాడు. ఇప్పుడు ఆ అమృత కిరణముల చేత ఓషధీతత్వాన్ని కల్పిస్తాడు. ధాన్యం పండుతోందనుకోండి, ఆ పండుతున్న ధాన్యం కొంతకాలం నిలవ చేసి తీసుకొచ్చి మళ్ళీ భూమిలో పెట్టి తడి తగిలితే అందులోంచి అంకురము వచ్చి ఒక్క వడ్డు గింజలోంచి కంకు పుట్టి కంకులోంచి మళ్ళీ ఇన్ని ధాన్యపు గింజలు ఎవరి అనుగ్రహం చేత వచ్చాయని అడిగారు. అదంతా సూర్యానుగ్రహమే. సూర్యనారాయణుని యొక్క అనుగ్రహం చేత ఓషధీతత్వం ప్రకాశించి సమస్త భూతముల యొక్క ఆకలి తీరుతోంది. అంటే అటువంటి మహానుభావుడికి అన్నం పెట్టిన వాడికి, పోషించిన వాడికి, ఋతుకర్త అయిన వాడికి, ప్రభాకరుడై వెలుతురిచ్చిన వాడికి మనం నమస్కారం చేయకపోతే ఎంతటి కృతజ్ఞతా దోషాన్ని మనం పొందుతాం. అందుకని సూర్యనారాయణమూర్తికి నమస్కారం చెయ్యకుండా ప్రారంభం చేసినటువంటి రోజు ఏది ఉందో ఆ రోజు కృతజ్ఞతతో కూడుకున్నటువంటి రోజు. కాబట్టి మహానుభావుడు అన్నదాత. ఆయన లోకమునకంతటికీ అన్నం పెట్టాడు. అందుకే అన్నపూర్ణి అని మనకి అమ్మవారి యందు ఒక తత్వం ఉంటుంది. ఆవిడ మాతృస్వరూపమై అందరికీ అన్నం పెడుతుంది. అన్నం పెట్టేటప్పుడు కూడా చేతితో ఎడం చేతిలో బంగారు పాత్ర పట్టుకుని, బంగారు పాత్రలో పాయసం పట్టుకుని, కుడి చేతిలో గరిటె పట్టుకుని నిలబడుతుంది. ఆ నిలబడినప్పుడు కేవలం అన్నం ఒక్కటే పెట్టదు ఆవిడ, అన్నంతో పాటు కోర్కెలని కూడా తీరుస్తుంది. ఉభౌ దర్వీకుంభౌ మణిగణక సంభావిత గుణౌ దదానాపాణిభ్యాం మృతరస మృష్ణాన్న కలితౌ కళాఢ్యా కళ్యాణీ కలిత సదనా శ్రీగిరసి శిరసస్య సౌ భ్రామర్యంబా రచయితుమదిష్టార్థ విభవం అంటారు. అలా కోర్కెలను కూడా తీర్చడానికి కావలసినటువంటి విభూతిని వడ్డించేటటువంటి తల్లికి అన్నపూర్ణ అని పేరు. అయితే ఇంతమందికి ఆవిడ అన్నం అలా ఎలా పెడుతూ ఉంటుంది? ఎలా పెడుతుంది అంటే సూర్యచంద్రులిద్దరినీ ఆమె స్తనములుగా చేసుకొని పెడుతుంటుంది. పేరాల భరతశర్మ గారని మహానుభావుడు అమ్మవారి అనుగ్రహం పొందినటువంటి కవి. అందులో శారదానందలహరిలో పేరాల భరతశర్మ గారు ఒక మాట అంటారు. అమ్మ, ఒక్కడు ఏనుగుముఖంబునను మరొక్కడు ఆరుముగాలతోడ నీ యక్కున పాలు త్రావా జగమెంతయు బిడ్డలు కన్న తల్లి నేడెక్కడ నుండి చేపెదకో ఇనబింబము చంద్రబింబమున్ నీ ఉరంబున దాల్చకనున్న అహర్నిశల్ సతీ అన్నారు. అమ్మా, నీకు ఉన్నవి 2 స్తనాలు. స్తనముల చేతే కదా మాతృత్వం లోకాన్ని పోషించడం. అటువంటి తల్లివి 2 స్తనములతోటి లోకాన్నంతటినీ పోషించాలి. కానీ
ఒక్కడు ఏనుగుముఖంబునను. నీ పెద్ద కొడుకు ఏనుగుముఖం ఉన్నవాడు, వాడు తొడ మీద కూర్చుని పాలలా తాగుతూనే ఉన్నాడు, వాడి ఆకలి తీరదు. మరొక్కడు ఆరుముఖాలతోడ, ఆ రెండవ స్థనం వైపు కూర్చున్నవాడు ఆరుముఖాలు ఉన్నవాడు, వాడు ఒక ముఖంతో తాగుతాడు, రెండో ముఖంతో తాగుతాడు, మళ్ళీ ఆరోది అయ్యేటప్పటికి మళ్ళీ మొదటి ముఖంతో మొదలు పెడతాడు. అమ్మ, వాళ్ళిద్దరే పాలు తాగుతుంటే జగమంతయు బిడ్డలు కన్న తల్లి ఆ బ్రహ్మకీట జననివి నువ్వు, మరి మా అందరినీ ఎలా పోషిస్తావమ్మా అంటే, ఇనబింబము చంద్రబింబము తక్కక నీయురంబునను దల్పకయున్న అహర్నిశల్ సతి. అహర్నిశల్ అని అహస్సూతే సవ్యం తవ నయనమర్కత్వకతయా అంటూ శంకర భగవత్పాదులు అద్భుతమైన శ్లోకం చేశారు. కాబట్టి అమ్మవారు ఏం చేసిందంటే సూర్యబింబాన్ని చంద్రబింబాన్ని స్తనమండలంగా ఉంచుకుంది. ఇప్పుడు సూర్యుడి నుంచి వచ్చేటటువంటి కిరణముల చేత తేజస్సుని సంతరించుకున్న చంద్రుడు సుధాకిరణుడై అమృతకిరణుడై ఓషధీతత్వాన్ని కల్పిస్తే వాటి చేత తినడం చేత ఆకలి తీరి శక్తి కలుగుతోంది. మళ్ళీ వాటిని తీసుకెళ్లి భూమిలో వేస్తే పంట పండి మళ్ళీ పంటలు వచ్చేటటువంటి అవకాశం కలిగింది. ఇది ఎవరు చేశారంటే ఆకలి కేకలు విని అయ్యో వీళ్ళందరూ సంతోషంగా ఉండాలని అనుగ్రహించినటువంటి సూర్యుడి వలన కలిగింది. శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. ప్రతి పూట పూట ఆకలి పుడుతూ ఉంటుంది. అన్న సమృద్ధి ఎలా కలుగుతుంది? ఆ అన్న సమృద్ధిని ఎవరు ఏర్పాటు చేస్తారంటే సూర్యనారాయణమూర్తిగా అనుగ్రహించాడు ఈ లోకాన్ని. అందుకని లోకమునకు అన్నమునిచ్చేవాడు సూర్యుడే. నమస్కారం. ఈనాటి శుభమస్తు కార్యక్రమంలో ఆరోగ్యం ఆయుర్వేదం శీర్షికన ఆరోగ్యవంతమైన జీవన విధానం కోసం ఆయుర్వేదంలో చెప్పినటువంటి కొన్ని ముఖ్యమైన సూత్రాల గురించి తెలుసుకుందాం. ఇవాళ మనం తెలుసుకోబోయేటువంటి సూత్రం ఏంటంటే ఉపవాసం, దానివల్ల కలిగేటువంటి ఆరోగ్య ప్రయోజనాలను. మనం ప్రతివారం చెప్పుకుంటున్నప్పుడు ఆరోగ్యంగా ఉండడానికి మన శరీరంలో ఆమం పేరుకోకూడదు అనేటువంటి అంశం గురించి మాట్లాడుకుంటున్నాం. ఆమం పేరుకోకుండా చూసుకోవాలి. ఎప్పుడైనా కొంచెం పేరుకున్నట్టయితే దాన్ని తొందరగా బయటకు పంపించేసేటువంటి మార్గాలను కూడా చూసుకుంటూ ఉండాలి. ఇలాంటి ఆ మార్గాలను ఏంటంటే లంఘన చికిత్సలు అంటారు ఆయుర్వేదంలో. లంఘన చికిత్సలు కొన్ని డాక్టర్ల దగ్గరికి వెళ్ళి చేయించుకోవాల్సినవి అయితే కొన్ని ఎవరికి వాళ్ళు ఇంట్లో చేసుకోగలిగినటువంటి ఉంటాయి. అలా చేసుకోగలిగినటువంటి ఒక చికిత్సా సూత్రమే ఉపవాసం అన్నమాట. ఈ ఉపవాసం వల్ల ఏంటంటే లంఘనం అంటే శరీరం తేలిక పడటం, ఒక బరువు తగినట్టుగా ఉండడం, ఆమం బయటకు వెళ్ళిపోవడం అనేటువంటి దాన్ని లంఘనం అంటాం. ఆ లంఘనానికి ఉపయోగపడేటువంటిది ఉపవాసం. ఉపవాసం అంటే మనం తీసుకునేటువంటి ఆహారాన్ని ఆ రోజు పూర్తిగా తగ్గించేయడం కానీ లేకపోతే కొంతవరకు తగ్గించుకోవడం కానీ చేయాలన్నమాట. ఇలా ఉపవాసం చేసినప్పుడు మన శరీరానికి ఏమిటంటే మన శరీరం లోపల ఉండేటువంటి అవయవాలన్నింటికి విశ్రాంతి కలుగుతుంది. రోజు మనం తిన్నటువంటి ఆహారం జీర్ణం చేసుకోవడానికి మనకి చాలా శక్తి ఖర్చు అవుతూ ఉంటుంది. అలా శక్తి అంతా మనకి జీర్ణం చేసుకోవడం, తర్వాత దాని శరీరానికి పంపించడంలోనూ ఖర్చు అయిపోతూ ఉంటే శరీరం ఆరోగ్యంగా ఉంచుకోవడానికి కావాల్సినటువంటి ఎనర్జీ మనకి మిగలటం లేదు. అలా కాకుండా వారంలో ఒక రోజు కనుక మనం ఆహారం మానేసి ఉపవాసం చేసినట్టయితే మన శరీరం లోపల ఉండేటువంటి శక్తి, ఆ జీర్ణ శక్తి కావాల్సినటువంటి శక్తి అంతా మిగిలి ఆ శక్తి ఏం చేస్తుందంటే లోపల ఉండేటువంటి ఆమ పదార్థాలని బయటకు పంపించేసేయడానికి మనం వాడుకోవడానికి అవకాశం ఉంటుంది. అంటే జీర్ణ మండలంలో ఆహారం జీర్ణం చేయడం కాకుండా మన శరీరంలో అక్కడక్కడ ఉండేటువంటి పదార్థాలన్నింటినీ జీర్ణం చేసేసి అక్కలేని వాటన్నింటినీ మూత్రం ద్వారానో మలం ద్వారానో బయటకు పంపించేసేటువంటి పని మనం చేసుకోగలుగుతాం. అలాగే మనకి అంటే ఆహారం తీసుకోకుండా ఉండడం వల్ల లివర్కి కూడా కొంత విశ్రాంతి కలుగుతుంది. ఇలా ప్రతిరోజు మనం తీసుకున్నటువంటి ఆహార పదార్థాలని, మందుల్ని అన్నింటినీ జీర్ణం చేసుకునేటువంటి పని చేసే ఈ లివర్కి కొంత విశ్రాంతి దొరికేటప్పటికి తనని తను రీఛార్జ్ చేసుకోవడానికి అవకాశం కుదురుతుంది. అలాగే ఇలా లంఘనం చేయడం వల్ల ఏంటంటే మన శరీరంలో పేరుకున్నటువంటి కొన్ని అక్కర్లేని పదార్థాలు ఉంటాయి, వాటిని ఫ్రీ రాడికల్స్ అంటారు. ఈ ఫ్రీ రాడికల్స్ ఏంటంటే ఎక్కువ కాలం మన శరీరంలో ఉండిపోయినట్టయితే మనకి ఎన్నెన్నో అనారోగ్యాలు వస్తూ ఉంటాయి. ఈ ఫ్రీ రాడికల్స్ అనేవి ఎక్కువగా ఉండటం వల్ల కొన్నిసార్లు క్యాన్సర్ లాంటి సమస్య వచ్చేందుకు కూడా అవకాశం ఉంటుంది. వీటిని మన శరీరం నుంచి బయటకి వెళ్ళిపోయేలాగా చూసుకుంటూ ఉండాలి. అలా బయటకు వెళ్ళిపోవడానికి కూడా మనకి ఉపవాసం బాగా తోడ్పడుతుంది. అయితే ఉపవాసం అంటే మామూలుగా చాలామందికి ఉన్నటువంటి అలవాటు ఏంటంటే మామూలుగా తినేటువంటి అన్నం అది మానేసి రకరకాల టిఫిన్లు, కొత్త కొత్త రకాల టిఫిన్లు అవి చేసుకుని తినేస్తూ ఉంటారు. అలా తినటం ఉపవాసం కాదనమాట. మనం తినేటువంటి ఆహార పదార్థాన్ని బాగా తగ్గించేసి చాలా తేలికగా అరిగేటువంటి ఆహార పదార్థాన్ని తీసుకోవాలి. లేదంటే
కేవలం పళ్ళు మాత్రమే తినాలి. అలా కాకుండా శరీరానికి శక్తి బాగా ఉన్నట్టయితే కేవలం ద్రవ పదార్థాలు అంటే కొంచెం చెరుకు రసం కానివ్వండి, మజ్జిగ, నిమ్మరసం ఇలాంటి కేవలం ద్రవ పదార్థాలు మాత్రమే రోజంతా తీసుకుని దాన్ని ఉపవాసంగా చేయాలన్నమాట. అంటే ఇప్పుడు ఏదో మధుమేహంతో దేంతో బాధపడుతున్నటువంటి వాళ్ళు పూర్తిగా ఆహారం మానకూడదు కనుక వాళ్ళు తేలికగా జీర్ణమయ్యేటువంటి మనకి అంటే సగ్గుబియ్యంతో తయారైనటువంటి ఆహార పదార్థాలు కానీ, లేకపోతే కేవలం ఉడికించినటువంటి కూరలు తినేసి ఊరుకోవడం కానీ, అలా తేలికగా అరిగేటువంటి ఆహారాలు తీసుకోవాలి. ఏదైనా ద్రవ పదార్థం కానీ తేలికగా అరిగేటువంటి పదార్థాన్ని కానీ మాత్రమే తీసుకునేటువంటి దాన్నే ఉపవాసం అంటాం. ఇలాంటి ఉపవాసాన్ని వారంలో ఒకరోజు కనుక మనం రెగ్యులర్గా చేస్తూ ఉన్నట్టయితే శరీరంలో ఈ ఆమ పదార్థం లేదా వ్యాధికారక పదార్థం పేరుకోవడం మానేసి మనం ఆరోగ్యంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. అందుకని ఉపవాసాన్ని జీవితంలో అంటే జీవన విధానంలో ఒక మార్గంగా చేసుకున్నట్టయితే మనం ఆరోగ్యంగా ఉండేందుకు అవకాశాలు బాగా పెరుగుతాయి. మరికొన్ని అనారోగ్య సమస్యలు, వాటికి ఉండేటువంటి ఆయుర్వేద పరిష్కారాల గురించి రేపటి శుభమస్తులో తెలుసుకుందాం. ట్రిపుల్ ఎక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో అదృష్ట యోగం సంఖ్యాశాస్త్రం అనే అంశానికి స్వాగతం. సంఖ్యాశాస్త్రం మానవ జీవితానికి ఒక్కొక్కసారి చుక్కానిలా పనిచేస్తుంది. ఆ వ్యక్తి పుట్టిన తేదీ ప్రభావం అతని యొక్క మనుగడలో ఉజ్వల భవిష్యత్తుకు నాంది ఏ విధంగా సాగించాలో కూడా సహకరిస్తుంది. అందుకే పేరులో పెన్నిధి, సంఖ్యాశాస్త్రం ఇవన్నీ కూడా సనాతన భారతీయ సంస్కృతిలో జ్యోతిష్య విభాగాల్లో చాలా ప్రముఖ పాత్ర వహిస్తున్నాయి. ఈ యొక్క సంఖ్యాశాస్త్ర రీత్యా 5వ తేదీ పుట్టినటువంటి వారు చాలా ఆచితూచి అడుగు వేసే మనస్తత్వం, జీవితంలో అభివృద్ధి పదంలోకి పయనించడానికి అనేక అంశాల పట్ల అవగాహన, అనేక శాస్త్రాల పట్ల అధ్యయనం చేయటం, ఇంజనీర్లుగా, లాయర్లుగా, గురువులుగా, జ్యోతిష శాస్త్రవేత్తలుగా, కవులుగా, సినీ టీవీ రంగాలలో క్రియేటివ్ హెడ్స్గా ఇలాంటి విచిత్రాతి విచిత్రమైన లక్షణాలు కోకులలుగా ఉంటాయి ఈ 5వ తేదీ పుట్టినటువంటి వారికి. దైవత్వ లక్షణం చూద్దామా? అమోఘంగా ఉంటుంది. ఒక దైవత్వ ప్రభావంలో ఉన్నప్పుడు ఆ యొక్క తీర్థ యాత్రాభిలాషలో వాళ్ళు మైమరిచిపోతుంటారు. దైవ భక్తికి తల ఒగ్గి గురువుల పట్ల చక్కటి యోగవంతమైన భక్తిభావన స్ఫూర్తితో వ్యవహరించేటువంటి మనస్సు వీరికి పుట్టుకతోనే వచ్చేటువంటి గొప్ప లక్షణం. బుధ ప్రభావ జంతువులు కాబట్టి వీరు ఎక్కువగా భూములు గనక కొన్నట్లయితే లాభదాయకమైన ప్రభావంతో కూడా జీవితాన్ని గడపడానికి ఆస్కారం ఉంది. వీరికి 5, 14, 23 తేదీల్లో ఏ పనులు ప్రారంభించినప్పటికీ కూడాను సఫలీకృతమవుతాయి. వీరు చాలా వరకు బుధవారం, శుక్రవారం చాలా చక్కగా కలిసి వస్తుంది. వీరు గోల్డ్, క్రీము, వైట్ ఇటువంటి దుస్తులు ధరించడం సర్వత్రా కూడా శుభదాయకవంతమైన ప్రభావాన్ని ఇస్తాయి. వీరు ధరించవలసినటువంటి రత్నం జాతి పచ్చ, చిటికెన వేలికి ధరించాలి. వీరు కొలవలసినటువంటి దేవుడు షిర్డీ సాయిబాబా, వెంకటేశ్వర స్వామి వారిని కూడా కొలవచ్చు. గురు పరంపరాతత్వంలో ఉన్నటువంటి దక్షిణామూర్తి ఉపాసన కూడా వీరికి సర్వత్రా సహకరిస్తుంది. ఉంగరాలు పెట్టుకోవటం ఇష్టం లేదు అని చెప్పేసి భావించేటువంటి 5వ తేదీ పుట్టినవాడు ఉంగరం బదులుగా నేల గుమ్మడి వేరు పర్సులో పెట్టుకోవచ్చు. అది చాలా బాగా పనిచేస్తుంది. అట్లాగే వీరు ధరించవలసినటువంటి దేవుని యొక్క ప్రతిమ, ఉంగరంలో దేవుని ప్రతిమగా చేయించుకోవాలి అనుకున్నప్పుడు వెంకటేశ్వర స్వామి యొక్క ప్రతిమను మధ్యవేలికి పెట్టుకోవాలి. ఎవరు పెట్టుకున్నా వెంకటేశ్వర స్వామి యొక్క ఉంగరం కుడి చేతి మధ్యవేలికి మాత్రమే ధారణ చేయాలి అనే విషయాన్ని ఇక్కడ గుర్తుపెట్టుకోండి.
ఉంగరాలు పెట్టుకునేటువంటి విధి విధానంలో స్వామివారు మన వైపుకు చూస్తున్నట్టు కాకుండా బయట వాళ్ళ వైపు చూస్తున్నట్టుగా ఉండాలి. ఎవరు ధరించినప్పటికీ కూడా ధరించవలసినటువంటి రత్నాలు వారి వారి అభీష్టం మేరకు ధరించుకోవచ్చు. కానీ బుధుడికి సంబంధించినటువంటి 5వ తేదీ పుట్టినటువంటి వారు మాత్రం జాతి పచ్చ ధరించడం సర్వత్రా కూడా శుభదాయకవంతమైన ప్రభావాన్ని ఇస్తుంది. వీళ్ళకి అదృష్ట దిక్కు ఉత్తర దిక్కుగా ఉంటుంది. 5వ తేదీ పుట్టినటువంటి వారికి వీళ్ళు ఆచరించవలసినటువంటి పండుగల్లో భీష్మ ఏకాదశి, హయగ్రీవ జయంతి చాలా విశిష్టవంతమైనటువంటి ప్రభావాన్ని కలిగింపచేస్తాయి. అంతేకాకుండా అదృష్ట వారాల్లో బుధవారానికే ఎక్కువ విలువ ఇస్తాం. అదృష్ట సంవత్సరాలు వీరి జీవితంలో 14, 23, 32, 41, 50, 59గా చెప్పడం జరిగింది. ఆరోగ్యంలో మాత్రం కించిత్తు చర్మ సంబంధమైనటువంటి రుగ్మతలు కలగడానికి ఆస్కారం ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా శక్తి బుద్ధి వీళ్ళ యొక్క శక్తి బుద్ధే. ఈ బుద్ధి చాలా విశిష్టవంతమైనటువంటి ప్రభావంతో పనిచేస్తుంది. సమన్వయ శక్తి కలిగి బుద్ధి బలంతో ఎటువంటి అవాంఛనీయమైనటువంటి విషయాలైనా సరే ఛేదించి విజయాన్ని సాధించడానికి వీరికి ఆస్కారం అత్యధికంగా కనిపిస్తుంది ఈ 5వ తేదీ పుట్టినటువంటి వారికి అని మాత్రం చెప్పవచ్చు. కీర్తి ప్రతిష్టలు, సాంఘిక గౌరవం ఇవన్నీ కూడాను వీరికి ఉండి తీరుతాయి. వీళ్ళు ఎక్కువగా సహజసిద్ధంగా ఉపాసనా బలంలో బుధగ్రహానికి సంబంధించినటువంటి వారు కాబట్టి గురుతత్వరీత్యా దక్షిణామూర్తి మంత్రాన్ని గనక అనుష్ఠానం చేసినట్లయితే సర్వత్రా కూడాను శుభదాయక ప్రభావంతో జీవిస్తారు. అలాగే ఓం నమో భగవతే దక్షిణామూర్తయే మఖ్యం మేధాం ప్రజ్ఞాం ప్రయచ్చ స్వాహ అనే మంత్రాన్ని నిత్యం కూడా 11 సార్లు జపం చేసుకోవచ్చు. నమ ఇదం దక్షిణామూర్తయే నమః అనేటువంటి వాక్కును కూడా నిత్యం స్మరణ చేసుకోవచ్చు. వీరికి వీలైతే ప్రతి బుధవారం నాడు కూడాను రావి చెట్టు దగ్గరికి వెళ్ళి 3 ప్రదక్షిణాలు చేసి రావి చెట్టు దగ్గర చక్కటి దీపాన్ని గనక వెలిగించి నమస్కృతాంజలి ఘటించినట్లయితే సర్వత్రా శుభదాయకవంతమైన ప్రభావంతో జీవించడానికి ఆస్కారం అత్యధికంగా ఉంటుంది. వచ్చే ఆదివారం 6వ తేదీ పుట్టినటువంటి వారి యొక్క గుణగణాలు ఏ విధంగా ఉంటాయి, వారు ఏ రంగాల్లో రాణించడానికి ఆస్కారం ఉంటుంది, ఏ వృత్తులు స్వీకరిస్తారో తెలుసుకుందామా మరి. ఈటీవీ ప్రేక్షకుల నమస్కారం. ట్రిపులెక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో నక్షత్ర యోగానికి స్వాగతం. విశాఖ నక్షత్రం 3వ పాదం. ఇది విచక్షణ అంశ, బుద్ధుడికి సంబంధించినటువంటి అంశ. నక్షత్ర అధిష్టాన దైవాలు అగ్నిహోత్రుడు, ఇంద్రుడు. తేజస్సుకి, ధర్మానికి, వెలుగుకి, కాంతికి సంకేతం అగ్నిహోత్రుడు. అలాగే ఇంద్రుడు భోగానికి, పాలనకి, శుభాలకి సంకేతం. స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాః స్వస్తి నః పూషా విశ్వవేదాః. స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాః. స్వస్తి అంటే శుభము. శుభాన్ని ప్రసాదించాలంటే ఇంద్రుడి యొక్క అనుగ్రహం తప్పనిసరి. ఎన్ని మాటలు చెప్పినా ఎక్కడ చెప్పినా అదృష్టాన్ని అనుభవించాలంటే ఇంద్ర కటాక్షం ఉండి తీరాలి. ఎవరి పేరులోనైనా ఇంద్ర శబ్దం ఉన్నది అంటే వారు ఐశ్వర్యాన్ని కలిగి ఉన్నారు అనే భావన. మహేంద్రుడు, దేవేంద్రుడు ఈ శబ్దాలు విశాఖ నక్షత్రంలో ఎక్కువగా కనపడతాయి. విశాఖ నక్షత్రం 3వ పాదం బుధుడికి సంబంధించింది. ఈ బుధుడు యొక్క అనుగ్రహం ఏ విధంగా ఉంటుందంటే తృతీయ పాదస్య బుధః సౌమ్యాంశః విచక్షణపరః దానవాన్ నిపుణః. విచక్షణపరః మంచి చెడులని, శుభ అశుభములని, న్యాయ అన్యాయములని, ధర్మ అధర్మములని వేరు చేసి ఉపయోగించుకోవటంలో వీరు సిద్ధహస్తులు. విచక్షణ అంటే అది.
తప్పు ఎంత ఉన్నది, మంచి ఎంత ఉన్నది, తప్పు ఎక్కడ జరిగింది, దాన్ని ఎలా సరి చేసుకోవాలి. ధర్మం ఎంత, అధర్మం ఎంత, మనం ధర్మం చేస్తున్నామా, మనం అధర్మం చేస్తున్నామా, ధర్మ ఆచరణ ఏ విధంగా ఉండాలి, ప్రతి విషయంలో కూడా ధర్మ కోణం, ధార్మిక కోణం, ఇది భోగాంశలో ఉండదు. అసలు భోగాంశ అంటే పదార్థం ఎలా తయారైంది, వస్తువు నిర్మాణం ఎలా వచ్చింది, దాని గురించి ఆలోచించదు. కేవలం అనుభూతి. పండ్లు ఉన్నాయంటే ఆ పండ్లు కొనుక్కొని ఉపయోగించుకోవటమే భోగాంశ. ఆ పండ్లు తయారవటం వెనక ఉన్నటువంటి శ్రమ భోగాంశలు అర్థం కాదు, ఉపయుక్తమే అక్కడ, కానీ విచక్షణాంశ అలా ఉండదు. దీనికి మూలమేంటి, ఇది ఎక్కడి నుంచి వచ్చింది, దీని విలువ ఎంత, ఇది తయారు కావడానికి ఎంతకాలం పడుతుంది, దీన్ని మనం ఎంత వృధా చేస్తున్నాం, ఎంత వినియోగించుకోవాలి, ఎంత ఉపయోగించుకోవాలి అనే విషయం తెలుస్తుంది. ఒక మూగవాడికి మాటలు రాకపోతే అతనిని చూస్తే మనకు అర్థమవుతుంది మాట యొక్క విలువ. ఆ విధంగా విచక్షణ జ్ఞానంతో వీరు ప్రవర్తిస్తారు. ప్రతి దాంట్లో కూడా సౌమ్యత ఉంటుంది. సౌమ్యాంశ బుధుడు, బుధుడికి వర్తకాంశ, వ్యాపారాంశ, విచక్షణాంశ, సౌమ్యాంశ ఎన్నున్నాయి. ఇందులో పరిపూర్ణమైనటువంటి నెమ్మదితనము ఇక్కడ కనపడుతుంది. ఉత్సాహవంతులై ఉంటారు. 3 రకాలుగా ఉంటుంది జ్యోతిషం. జ్ఞానవంతమా, విజ్ఞానవంతమా, భోగవంతమా. జ్ఞానులు బయటికి కనపడరు, విజ్ఞానులు బయటికి కనపడతారు. భోగపురుషులు జ్ఞానానికి విజ్ఞానానికి అతీతంగా ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటారు. భౌతిక సుఖములకి వశలైపోతారు. కానీ విచక్షణాంశ, సౌమ్యాంశ బుధుడు యొక్క అనుగ్రహం వల్ల దేవగురువైనటువంటి బృహస్పతి దశానాథుడిగా ఉండటం, ఇక్కడ అగ్నిహోత్రుడి యొక్క అనుభూతి విశేషంగా రక్షిస్తూ ఉండటం. బుధుడంటే సాక్షాత్తు కాంతి స్వరూపుడు. బుధుడంటే మహావిష్ణుమూర్తి యొక్క ఆధీనంలో ఉన్నటువంటి గ్రహము, అధిష్టాన దైవం. బుధుడు ఎవరి ఆధీనంలో ఉంటారు? విష్ణువు యొక్క ఆధీనంలో. అధిదేవత ఎవరు? విష్ణువు. ప్రత్యధిదేవత శ్రీమన్నారాయణమూర్తి. వ్యాపక లక్షణం కలిగినటువంటి మహానుభావుడు విష్ణువు. నారాయణుడు సాక్షాత్తు ఆ ఇద్దరి ఆధీనంలో ఉన్నటువంటి మిథున రాశిలో ఉన్నటువంటి పాదం. పరిపూర్ణతకి, విజ్ఞానానికి, తెలివితేటలకి, చదువుంటే ఏదైనా సాధించవచ్చు. ఆ క్రమంలో ఈ నక్షత్రంలో జన్మించినటువంటి యోగంలో ఉత్సాహము, ఆశ, ఆలోచన 3 సమంగా ఉంటాయి. ఈ క్రమంలో విచక్షణాంశలో జన్మిస్తే వివేకవంతులై, విజ్ఞానవంతులై, పరిపూర్ణమైనటువంటి నిండు మనస్సుతో, ఉత్సాహంతో జీవిస్తారు. ఎక్కడ ఉన్నా, ఏ విధంగా ఉన్నా ఆనందంగా ఉంటారు. ఎందుకని? స్వామివారే వారిని కాపాడుతూ ఉంటారు. అలా కాపాడేటటువంటి మహావిష్ణుమూర్తి యొక్క అనుగ్రహం మిథునాంశలో ఉన్నటువంటి విశాఖ నక్షత్రం 3వ పాదానికి ఏ విధంగా లభిస్తుందో రేపటి శుభమస్తు కార్యక్రమంలో మరిన్ని అంశాల గురించి తెలుసుకుందాం. ఇప్పుడు ఆరోగ్యము యోగా అనే శీర్షికన అనారోగ్య సమస్యల నివారణకై ఉపకరించే కొన్ని యోగాసనాలని పరిశీలన చేద్దాం. టైఫాయిడ్ తర్వాత వచ్చే నీరసం, తగ్గుముఖం పట్టడానికి విస్తృత హస్త శశాంకాసనం. టైఫాయిడ్ జబ్బు వల్ల శరీరం పూర్తిగా క్షీణిస్తుంది, నిస్సత్తువ ఆవరిస్తుంది, నీరసం ఎక్కువగా ఉంటుంది. ఈ సమస్య నివారణకు విస్తృత హస్త శశాంకాసనం ఉపయోగపడుతుంది. పద్మాసనంలో కాని, సుఖాసనంలో కాని కూర్చొని 2 చేతుల్ని 2 పక్కలకు చాపాలి. శ్వాసను మెల్లిగా వదులుతూ ముందుకు వంగాలి. ఆ తర్వాత శ్వాస మెల్లిగా పీలుస్తూ వెనక్కి వంగాలి. ఈ ప్రక్రియను వీలైనన్నిసార్లు పునరావృతం చేయటం వల్ల శరీరంలో శక్తి క్రమేపీ మెరుగుపడుతుంది.